మనతోటి జనసేన నేత సుందర్ గారు ఉన్నారు. సుందర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సుందర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుందర్ గారు చెప్పండి, రానున్న ఎన్నికల్లో జనసేన పాత్ర ఏంటి అనేది ఆల్రెడీ ఒక క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. నాకు ఎన్ని సీట్లు అయితే నేను తీసుకున్నానో 24 సీట్లకి ఆ 24 సీట్లు గెలిపించాలని చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో కూటమిలోకి తీసుకురావడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు బెడిసికొట్టేట్టు కనబడుతున్నాయి అంటారా? మాట మాత్రం నిజం కాకపోవచ్చండి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వంతో పొత్తులున్నది ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ మీకు కూడా తెలుసు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ఆంధ్రప్రదేశ్ బాగు కోసం పాటు ఈ 2024 ఎలక్షన్లో పోటీ చేయబోతున్నామని కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అదే మేము నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని అనే బలమైన పార్టీని ఢీకొనాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వంతో టీడీపీ, జనసేన, ఎన్డీఏ ముగ్గురు కలిసి ఈ ఎన్నికలకు వెళ్తేనే కంపల్సరీ ప్రభుత్వాన్ని స్థాపించగలుగుతామని చెప్పేసి మా గట్టి నమ్మకం. మా అధ్యక్షుల వారు కూడా చివరి వరకు ప్రయత్నిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి వెళ్తామని మాకు నమ్మకం ఉందండి. అయితే సుందర్ గారు చెప్పండి, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే గడిచిన వారం రోజుల నుంచి కూడా కూటమి నాయకులు అయితేనేంటి, కూటమి నుంచి ఎవరైతే ఉన్నారో కొంచెం స్ట్రెస్ లోన్ అవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే అటువంటి స్టెప్స్ జరిగినాయి. ముఖ్యంగా జనసేన పార్టీలో అంతర్గతంగా 24 సీట్లు వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత బాహాటంగా మీ నాయకులు కూడా కొంతమంది బాహాటంగా 24 సీట్లు సరిపోతాయి అన్న పరిస్థితి దగ్గర నుంచి ఇప్పుడు 24 సీట్లు గెలిపించుకోవాలి అనే స్థితిలోకి వచ్చారు. మిమ్మల్ని ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారంటే ఎటువంటి ప్రాబ్లం. కానీ ఈ లేఖలు ఎవరైతే రాశారో హరిరామ జోగయ్య గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ, మరి ఈ లేఖల వల్ల మీ పార్టీకి, కూటమికి ఏమన్నా నష్టం చేకూర్చే అవకాశం ఉందా? ఇలాంటి లేఖల వల్ల ఎలాంటి నష్టం ఉంటుందండి. మా అజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే జనసేన, టీడీపీ మరియు ఎన్డీఏ ప్రభుత్వం కలిసి ఎన్నికలకు వెళ్ళాలి. ఎటువంటి త్యాగం చేయడానికైనా జనసేన పార్టీ స్థితి ఆల్రెడీ మీరు కూడా చూసారు. మా ధ్యేయం ఒకటే, ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలి, అభివృద్ధి అంటే పరిస్థితులలో వైఎస్ఆర్సీపీ అనే బలమైన పార్టీని ఢీకొనాలి అంటే కంపల్సరీ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళి ప్రభుత్వాన్ని స్థాపించగలిగితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మా నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. అందులో భాగంగానే మాకు 24 సీట్లు కేటాయించారు. మేము బలమైన సీట్లు తీసుకున్నాం. ఈ 24 గెలుపుగురాలు ఉన్నాడు. మీరు 24 సీట్లు ఇచ్చారన్నారు, బలమైన సీట్లు అంటున్నారు. ఆ బలమైన సీట్లు ఏవో ఒక 5 చెప్పారు, ఇంకా చెప్పాల్సినవి 19 దాకా ఉన్నాయి. మరి ఆ బలమైన సీట్లు అన్నారంటే ఇంకేమేమి సీట్లో కూడా మీకు క్లారిటీ ఏమైనా ఉందా? మా పొలిటికల్ స్ట్రాటజీ అండి. మీరు లాస్ట్ రోజు వరకు ఇది పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎన్నికల వరకు అయితే ఖచ్చితంగా ఎన్నికల పోటీ వచ్చే లోపల అయితే మా అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో 19 మంది అభ్యర్థులు, ఇంకా అనౌన్స్ చేయాల్సిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని అనౌన్స్ చేశారు. ఇంకో ఈ వీక్ లో